హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈరోజు వీడియో చేపల పులుసు అండి. ఇది చెరువు చేప అంటారు. చేపనైతే చెరువు చేప బొచ్చులండి. చూడండి, క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. చేపలు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఒక సాల్ట్ గట్రా వేసి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఈ ముక్కలకి కొంచెం పసుపు వేసి ముక్కలు కట్టేలా కలుపుతామండి. మసాలాకి అయితే నేను కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న సైజు ఉల్లిపాయలు. చిన్న సైజు ఉల్లిపాయలు అయితే ఒక 8 పాయలు తీసుకున్నాను. ఒక 8 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి. పసుపు పట్టించేసి ముక్కలు పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ దంచుకోవాలండి బాగా. అల్లం వెల్లుల్లిపాయ బాగా నలిగిపోయింది. ఇంకా ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. చూడండి, ఒళ్ళు చెక్కబడిపోయి మనకి ఈ మిక్సీలు గ్రైండర్లో వాడుతున్నాం. కానీ మనకి ఇలా రోట్లో దంచుకున్నాయి కూరలు టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. ఈరోజు చేపలు చాలా బాగుంటుంది. పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 4 స్పూన్లు ఆయిల్ వేసాను. 6 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఇప్పుడు దంచుకున్నదే ఆ పేస్ట్ కూడా వేసేయాలి అందులో. రెండు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ బాగా ఎగిపోయిందండి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో. టమాటా ముక్కలు వేసుకున్నాక స్పూన్ గరం మసాలా పొడి అండి. అది 1 స్పూను జీలకర్ర ధనియాలు పొడి అండి. ఇది ఒక 4 స్పూన్లు అయితే కారం వేసుకోవాలండి. చేపల పులుసులో కారం ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 1/2 స్పూను పసుపు. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసి కొంచెం అండి, ఎంతో కాదు, బాగా మగ్గనివ్వాలి. సరిపోద్ది. మసాలా బాగా మగ్గిపోయింది. చూడండి, బాగా ఎర్రగా ఎగిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను ఇందులోని. చేప ముక్కలు వేసుకుని మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేపలు తర్వాత కలుపుకోకూడదండి, శుభ్రం విడిపోతాయి. ఇలా ఉండగానే వేయగానే కలుపుకోవాలి మసాలా బాగా పట్టేలాగా. 1/2 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కొంచెం వాటర్ వేసుకుని చేపలు ఇలా కలుపుకొని మసాలా బాగా పట్టేలా చేసుకుని మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి బాగానే. 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఇంకోటి చింతపండు పులుసు ఇలా తీసుకుని వేస్తాను. ముక్కలను బట్టి పులుపు వేసుకోవాలి. లేకపోతే మనం ముక్కలేమో ఎక్కువ తీసుకుని పులుపు తక్కువ వేసుకున్నాం అనుకో, అస్సలు టేస్ట్ ఉంటుంది, అస్సలు బాగోదు. ముక్కలను బట్టి పులుసు బాగా ఆర్లకి కూడా పులుపు కూడా కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకుని వేసుకోవాలి. అలాగే వాటర్ వేసుకుని ముక్కలకి మసాలా పట్టేలాగా ఒక 5 నిమిషాలు ఆ మసాలా మగ్గిదాకా ముక్కలు అందులో ఉండిచ్చామనుకో, ముక్క టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది అనుకుంటున్నాం. చాలా మంది పులుసు మరిగాక పులుసు వేసేసాక పైన వేసుకుంటారు, ముక్కలు విడిపోతాయి. అలాగా ఇలా కాకుండా పులుసు వేసుకుంటారు, కానీ అది ముక్కకు పట్టదు. ఎవరి టేస్ట్ అవ్వదు కదా, మన టేస్ట్ ఇది. ఇంకా బాగా మగ్గిపోయాక చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా వేసుకుని బాగా ముక్కలు కదిలీలా కలపాలి. కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
బీపీకి ఉప్పుకి మన ఛానల్ లైక్ చేయమని కూడా చెప్పారా వంట చేసుకుని చక్కబెట్టేడేనా మరి ముందు చెప్తానంటేనేమో ఆ తర్వాత చెప్పుకోవచ్చు అన్నాడు. అలాగైతే ఎవరు ఉంటున్నారో ఏం చేస్తున్నారో తెలీదు, అసలు ఈ ఛానల్ ఎవరో తెలీదు, వండేసి వెళ్ళిపోయారు అనుకుంటారు అంతే. మా వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చేపల పులుసు ఈరోజు రెసిపీ, ఇవాళ రెసిపీ అయితే చేపల పులుసు. ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుందండి, పులుసు మరుగుతుంది. మా అమ్మ అయితే చేపల పులుసు చాలా బాగా కాస్తుందండి. నాకైతే మా అమ్మ కాసిన చేపల పులుసు ఏంటనే ఇష్టం, మళ్ళీ ఎవరు కాసినా సరే నాకు అంతగా నచ్చదు. మా అమ్మ గట్ట నేర్చుకోలేదు నేను, మా నాన్న నేర్చుకోలేదు. తాతయ్య అమ్మమ్మ ఊరు వెళ్ళినోడల్లా తమ్మారు వచ్చింది. అమ్మమ్మ ఊరు వెళ్ళినోడల్లా తాతయ్య ఏం చేసేవాడు అనుకున్నా, వంట ఇలా వండాలని కూరలు వండి చూపించేవాళ్ళు. మా పెద్దన్నయ్య వంటలు చేసేవాడు తెలుసా, మా నాన్న వంటలు చేసేవాడు. మా నాన్న వండడం చూసి నేను నేర్చుకున్నాను కూరలు. అలా మా అమ్మ ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని ఎలా వండాలని నేను నేర్పలేదు ఎప్పుడు నాకైతే తెలుసా. అలాగని తాతమ్మ నేర్పలేదు, వచ్చిన కాడి నుంచి నాకు అలా జాయిగా నేర్చుకుని వంట చేసుకుని పులుసు బాగా మరిగిపోయింది. ఉప్పు కారం సరిపోయిందో లేదు చూద్దాం. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, మీరు వేసి తింపేసుకోవడమే. గుమ్మలాడే చేపల పులుసు రెడీ. తిని చూద్దాం ఎలా ఉందో టేస్ట్. పులుసు వేసుకొని ఎలా ఉందో, బాగుంది, మంచిగా ఉందా. పులుసు అయితే సూపర్ వచ్చిందండి. పులుసు అయితే చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. చాలా బాగుందండి చేపల పులుసు, టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంది. బుర్ర చాలా టేస్ట్గా ఉంటుంది తింటేని. నేను చాలా ఇష్టమైంది, అందుకే బుర్ర వేస్తున్నాను. ఎన్ని రోజులు తినాలనిపిస్తుంది. పులుసు అయితే చాలా బాగుంది. వచ్చాడండి హీరో. అన్నీ అర్థమవుతాయి. బోధంటావా? ఆమె తింటావు తల్లి, కట్నా కక్కట్నా. హలో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా ఛానల్ బాగా లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇక్కడ ఉండి చెప్పు, ఇక్కడ ఉండి టాటా చెప్పాలి అందరికి. టాటా చెప్పు, ఒక టాటా. టాటా చెప్పు అందరికి. టాటా చెప్పు అందరికి. బాయ్. ఇప్పుడు చెప్పు టాటా చెప్పు. బాయ్ బాయ్ బాయ్.